బాలీవుడ్ లో ఈ మధ్య టాక్ షోలు కూడా సినిమాల హాట్ టాపిక్లుగా మారిపోయాయి. తాజాగా టూ మచ్ టాక్ షోలో జరిగిన ఓ చర్చ సోషల్ మీడియాలో భారీ హడావుడి రేపుతోంది. ఈ ఎపిసోడ్ లో గెస్ట్ గా హాజరైన జాన్వీ కపూర్ తో పాటు కాజోల్, ట్వింకిల్ ఖన్నా, కరణ్ జోహార్ పాల్గొన్నారు. షోలో వీళ్ళ నలుగురు ప్రేమ, నమ్మకం, శారీరక సంబంధాలు, ఎమోషనల్ కనెక్షన్స్ వంటి విషయాలపై ఓపెన్ గా మాట్లాడారు. అయితే శారీరక సుఖాలు తప్పు కాదు అనే వ్యాఖ్యతో షో హీట్ గా మారింది. మొదటగా కాజోల్, కరణ్, ట్వింకిల్ ముగ్గురు ఒకే అభిప్రాయం వ్యక్తం చేశారు. తమ పార్ట్నర్ ఎమోషనల్ గా వేరే వారితో కనెక్ట్ అయితే అది పెద్ద ద్రోహమని, ఫిజికల్ రిలేషన్ అంతా సీరియస్ కాదని అన్నారు. వాళ్ళ అభిప్రాయం ప్రకారం శారీరక సంబంధం క్షణిక మాత్రమే అని, కానీ భావోద్వేగ సంబంధం అయితే లోతైనదని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై జాన్వీ కాస్త అసహజంగా ఫీల్ అయి కొద్దిసేపు ఆలోచించింది. ఆ తర్వాత నా దృష్టిలో ఫిజికల్, ఎమోషనల్ రెండు తప్పే అంటూ స్పష్టంగా తన అభిప్రాయం చెప్పేసింది. అయితే ఈ సమాధానాన్ని పెద్దవారైన ట్వింకిల్, కాజోల్, కరణ్ అంత ఈజీగా తీసుకోలేదు. ట్వింకిల్ మాట్లాడుతూ, జాన్వీ ఇంకా చిన్నది, 30 ఏళ్లు కూడా దాటలేదు. 50 ఏళ్ళు వచ్చిన తర్వాత మనం ఇవాళ ఎందుకు ఇలా చెప్పామో అర్థమవుతుందని చెప్పడంతో అక్కడ వాతావరణం కాస్త టెన్షన్ గా మారింది. కరణ్ కూడా ఫిజికల్ చీటింగ్ వల్ల బంధం విరగదు, కానీ ఎమోషనల్ చీటింగ్ కారణంగా సంబంధం శాశ్వతంగా మారిపోతుందని చెప్పాడు. కానీ జాన్వీ మాత్రం నమ్మకం ఉన్న బంధంలో వేరే వారితో సంబంధం పెట్టుకోవడం ఎంత చిన్నదైనా తప్పే, అది నమ్మకానికి మోసమని గట్టిగా చెప్పింది. ప్రస్తుతం ఈ షో వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చాలా మంది నెటిజన్లు ట్వింకిల్, కాజోల్, కరణ్ల అభిప్రాయాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివాహం లేదా ప్రేమ అంటే నమ్మకం, గౌరవం, శారీరక సంబంధం చిన్న విషయం కాదు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. జాన్వీ ఇచ్చిన సమాధానాన్ని చాలా మంది ప్రశంసిస్తూ ఆమె ఈ తరం నుంచి అంత మెచ్యూరిటీ రావడం ఆశ్చర్యం అంటున్నారు. మొత్తం మీద ఈ చర్చ ఒక్క ఎపిసోడ్తో ఆగిపోలేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఫిజికల్ వర్సెస్ ఎమోషనల్ చీటింగ్ పై పెద్ద డిబేటే నడుస్తుంది. కొందరు రిలేషన్ విలువ భావోద్వేగాల్లోనే ఉంటుంది అంటుంటే, మరికొందరేమో శారీరక నమ్మకం కూడా అంతే ముఖ్యం అంటున్నారు. కానీ ఈ మొత్తం వివాదంలో జాన్వీ కపూర్ చెప్పిన మాట మాత్రం అందరి హృదయాలను తాకింది. ప్రేమ అంటే గౌరవం, ఆ గౌరవాన్ని ఏ రూపంలోనైనా ద్రోహం చేయడం తప్పే.